ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు మనము ట్యాక్స్ రెజ్యూమేని మనం చేంజ్ చేసుకోవచ్చా అనేది క్లారిటీకి ఈ వీడియోలో చెప్తాను. ప్రీవియస్ ఇయర్ అంటే 24-25కి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ మనము ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమే తీసుకున్నాము. సో అక్కడ మనకు వచ్చేసి ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమే ప్రకారం డిక్లరేషన్స్ ఇచ్చాము. లాస్ట్లో యాక్చువల్స్ ఇచ్చిన తర్వాత కంపెనీ వాళ్ళు మన దగ్గర నుంచి ఫైనల్ ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే డిడక్ట్ చేయాలో జనవరి, ఫిబ్రవరి, మార్చ్ వరకు మొత్తం డిడక్ట్ చేసేసి మనకి ఫైనల్ సెటిల్మెంట్ అయితే అవుతుంది. సో దీని తర్వాత మనకి ఫామ్ 16 అనేది మే 30 లోపు ఫామ్ 16 అన్ని కంపెనీస్ ఇష్యూ చేస్తాయి. జూలై 31 లోపు మనం ఐటీఆర్ రిటర్న్ అయితే ఫైల్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఐటీఆర్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు మనము ట్యాక్స్ రెజ్యూమే చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మనము ఆఫ్టర్ ట్యాక్స్ డిడక్షన్స్ మార్చ్ 31 తర్వాత మనకు ఫామ్ 16 వచ్చిన తర్వాత మనము కంపేర్ చేసుకున్నప్పుడు ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమే అండ్ న్యూ ట్యాక్స్ రెజ్యూమే రెండు కంపేర్ చేసుకున్నప్పుడు మనకి న్యూ బెటర్ అనిపించింది, తక్కువ ట్యాక్స్ పడుతుంది అని అనుకుంటే కనుక మనం ఐటీఆర్ ఫైలింగ్ చేసేటప్పుడు మనం దాన్ని చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీరు ఎగ్జిట్ అవ్వాలి న్యూ ట్యాక్స్ బై డిఫాల్ట్ ఐటీఆర్ ఫైలింగ్ చేసేటప్పుడు న్యూ ట్యాక్స్ రెజ్యూమే మీకు సెలెక్ట్ అయి ఉంటుంది. దాన్ని మీరు ఎగ్జిట్ చేయాలి అంటే కనుక 115 బీఏసీ ఫామ్ని మీరు అన్టిక్ చేయాలి. అన్టిక్ చేస్తే మీకు ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమే వెళ్తుంది. ఒకవేళ మీరు ఓల్డ్ తీసుకొని న్యూకు షిఫ్ట్ అవ్వాలన్నా ఇక్కడ దీన్ని ఎస్ కొట్టాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు జూలై 31 లోపు మాత్రమే మీరు ఈ ఆప్షన్ అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఎవరైతే ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమే తీసుకొని కొత్తదానికి చేంజ్ అవ్వాలనుకున్నారు, లేదా కొత్తది తీసుకొని ఓల్డ్ అయితే బాగుండేది అని అనుకుంటున్నారు, వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ రీచ్ అయ్యేటట్టు ప్లీజ్ మన వీడియోని అందరికీ షేర్ చేయండి. అలాగే మరింత ఇన్ఫర్మేటివ్ కంటెంట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో చేస్తూ ఉండండి.